సందర్భము దేవుడు మరి యేసు ప్రభు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఏమని మాట్లాడుతూ ఉంటున్నాడంటే, యేసు ఆ మాట విని రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కరలేదు, నేను పాపులనే పిలువవచ్చును కానీ నీతిమంతులను పిలువ రాలేదని చెప్పు. చూడండి, ఇక్కడ ఆ మాట విని అంటే ఏ మాట విన్నాడైనా? ఏ మాట విన్నాడు? ఏ మాట విన్నాడమ్మా? ఆ మాట విని ఆయన ఆ మాట విని ఏమంటున్నాడు? వైద్యుడు మరి రోగులకే వైద్యుడు కానీ ఆరోగ్యవంతులకు వైద్యుడు కాదు. మరి దేవుడు యేసుప్రభు అంటున్నాడు, నేను పాపులనే పిలువస్తుంది కానీ నీతిమంతులను పిలువ రాలేదు అంటే, మరి ఇక్కడ బైబిల్ గ్రంథంలో వారంతకు వాళ్ళు నీతిమంతులు అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. ఎవరు? వారంతకు వాళ్ళే నీతిమంతుల గురించి చెప్పుకునేవారు ఉన్నారు. మరి ఇతరులను పాపులని పిలిచేవారు ఉన్నారు. ఇతరులను పాపులని పిలిచేవారు. బైబిల్ గ్రంథం ఏం చెప్తా ఉంటుందంటే, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడు ఎవడను లేడు, దేవుని వెతుకువాడును, అందరూ ఏమైపోయినారంట? త్రోవ తప్పిపోయినారంట. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారేది అని రాయబడుతూ వచ్చింది. ఎలా ఏమైనారంట? ఏకముగా పనికి మాలిన వారు. ఇక్కడ మరి కొంతమంది ఉన్నారు. ఎవరు ఉన్నారంటే, వీళ్ళు శాస్త్రీయులు, పరిచయులు, అంటే వాక్యోపదేశకులు. వీళ్ళు ఎవరంట? వాక్యోపదేశకులు, శాస్త్రీయులు, పరిచయులు. ఇక్కడ చూడాలి, ఇప్పుడు మీరు బాగా వినాలా. ఇతరులకు చెప్పాలంటే ఇప్పుడు రాబోయే దినాలు ఎలాగున్నాయంటే సువార్త ప్రకటించలేని దినాలు, అంతేకాదు మనుషులు కొట్టుకునే దినాలు, మరి దేవుని గురించి మరి ప్రకటింపని దినాలు. అర్థమవుతుందా? దేవుని గురించి, నీతిమంతుడైన దేవుని గురించి, ఆయన నీతిలో మనము మరి ఉండాలనే ఆయన కోరికను మన సిద్ధింపజేయాలని ఆ దేవుడు మన కొరకు వస్తే మనము ఏం చేస్తున్నాము? ప్రకటించకూడదు, చెప్పకూడదు, మాట్లాడకూడదు. ఆ ప్రస్తావన మరి మన దేశంలో రానియకూడదు. ఇలా ఉన్నాయన్నమాట. కాబట్టి మనం వినేటప్పుడు మరి శ్రద్ధగా వినాలా, ఆలోచించేది శ్రద్ధగా ఆలోచించాలా. మనము మరి ప్రభువు కొరకై జీవించే విషయంలో శ్రద్ధగా జీవించాలి. ఇది ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఈ లోకం మనకు శాశ్వతమైనది కాదు, అశాశ్వతమైనది. ఈ లోకం మనకు శాశ్వతమైనదే. ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఎవరికి కూడా ఈ లోకము ఒక దినం విడిచిపెట్టాల్సిందే. ఈ లోకాన్ని నిజమే కదా? ఒక దినము రాజులు విడిచిపెట్టాల్సిందే, ప్రధానులు విడిచిపెట్టాల్సిందే, మంత్రులు విడిచిపెట్టాల్సిందే, అధికారులు విడిచిపెట్టాల్సిందే. అందరూ బిచ్చగాడు ఉడక ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. మనము విడిచిపెట్టేటప్పుడు, ఇప్పుడు విడిచిపెట్టే సమయాలు, దినాలు, మరి ఈ సమయాన్ని, దినాలని మనం వృధా చేసుకోకూడదు. ఈ దినాలని, ఈ సమయాన్ని వృధా చేసుకోకూడదు. అనాలోచనగా ఉండకూడదు, అనాలోచనగా ఇరవదు. శ్రద్ధ తీసుకోవాలి. శ్రద్ధ భక్తి అంటే మనము ప్రభువులో శ్రద్ధా భక్తిని ఎప్పుడైతే మనం తీసుకుంటామో అప్పుడే ఈ మాటలు మన హృదయానికి ఇముడుతాయి. మన ఆలోచనలో ప్రభువు మాట్లాడుతూ ఉంటాడు. ఎవరు మాట్లాడతారు? ప్రభువు మాట్లాడతాడు. చూడండి, ఇక్కడ అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నాడు అంటే, యేసు ఆ మాట విని రోగులకే గాని ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కరలేదు, నేను పాపులనే పిలువవస్తుని కానీ నీతిమంతులను పిలువ రాలేదని వారితో చెప్పాను. ఈ మాట ప్రవచనం పలికినాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఎప్పుడు? ఈ భూమి మీదకి రాకమునుపే మరి దేవుడు లోకరక్షకుడు పాపుల కొరకు పుడతాడు. ఎక్కడ పుడతాడు? చూడండి, చదవండి.
మత్తయి సువార్త 1వ అధ్యాయము మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం చదవండి. ఆమె యొక్క కుమారుని కన్ను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడంట. ఏమంట? ఇప్పుడు ఎవరి కొరకు పుట్టినాడు ఈయన? ఎవరి కొరకు పుట్టినాడమ్మా? పాపులను రక్షించడానికి దేవుడి భూమికి వచ్చినాడు. ఎవరు రక్షించడానికి? పాపులను రక్షించడానికి. అందుకే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నాడు అంటే, నేను పాపుల రెప్పిలో వస్తుంది కానీ నీతిమంతులను ఇలా అనుకుంటున్నారు. మేము నీతిమంతులము, మేము నిజాయితీ పరులము, మాలో ఏ కపటం లేదు, ఏ మోసం లేదు, ఏ టక్కర లేదు, మేము మరి మనుషులను ఎలాంటి ఇబ్బందిలో పెడతలేము అనుకొని యేసుక్రీస్తు ప్రభుతో ఏమంటున్నారంటే, చూడండి ఇక్కడ అంటున్నాడు. ఏమంటున్నాడంటే చూడండి 16వ వచనం. పరిశీలలోను శాస్త్రీయులు ఆయన సుంకరులతోనూ పాపులతోనూ పూజించుట చూసి ఆయన సుంకరులతోనూ పాపులతోనూ కలిసి భోజనం చేయుచున్నాడేమని ఆయన శిష్యులు నడగగా. ఇప్పుడు పరిశీలనకి ఎవరిని పరిశీలన చేస్తున్నాడు? ఎవరు పరిశీలన చేస్తున్నారు? శాస్త్రీయులు పరిశీలు ఏమంటున్నారంటే, వీణ సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేస్తున్నాడు? పాపుల దగ్గరికి వెళ్ళదు కదా, సుంకరుల దగ్గరికి వెళ్ళదు. సుంకరులు అంటే ఎవరు? సుంకరులు అంటే సుంకము వసూలు చేసేవాళ్ళు. సుంకం వసూలు చేసేవాళ్ళు అంటే పన్ను కట్టించుకునేవాళ్ళు. వాళ్ళు అక్రమము అన్యాయం చేసి పన్ను కట్టించుకున్నారు, అందుకే సుంకరు. పాపులు అంటే పాపం చేసేవారు. వ్యభిచారం, దేశము, కలహము, మత్సరము, క్రోధము, కక్షలు, భేదము, అసూయలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైన పాపం. ఈ పాపం చేసేవారు అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎవరి దగ్గర కూర్చున్నారంటే, ఇప్పుడు పాపుల దగ్గర కూర్చొని భోజనం చేస్తున్నాడు. పాపుల దగ్గర కూర్చొని భోజనం. చూడండి, మరి వీళ్ళు అంటున్నారు ఈయన పాపుల దగ్గర కూర్చొని భోజనం చేస్తున్నాడే. మనుషులు అంటున్నారంట, ఆయన శిశువుతో అన్నారంట. ఏమన్నారంట? ఈయన మనుషులను మా పాపుల దగ్గర కూర్చొని భోజనం చేస్తున్నారంటే, ఆ మాట దేవుడు ఏమంటాడంటే, యేసు ఆ మాట విని రోగులకే గాని ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కరలేదు. దేవుడి భూమిదికి ఎలా వచ్చినాడు? వైద్యుడిగా వచ్చినాడు. ఇప్పుడు రోగం కలిగిన వారికి ఎవరక్కర? డాక్టరు అక్కర. కానీ మరి డాక్టర్ల కాడికి పోవడంలా ఎవరి దగ్గరికి వస్తున్నారు? జీవ గ్రంథం అంతా చూసుకుంటే మరి ఎవరి దగ్గరికి వస్తున్నారు? దేవుని దగ్గరికి వస్తున్నారు. ఎవరు వస్తున్నారు? కుష్ఠరోగులు, గుడ్డివారు, కుంటివారు, మగవారు, చెట్టువారు, అంగనీయులు, మరి జ్వరం వచ్చిన వారు, కాలు చేతులు పడిపోయిన వారు అందరు ఎవరి దగ్గరికి వస్తున్నారు? యేసు ప్రభు దగ్గరికి వచ్చి. ఇప్పుడు యేసు ప్రభు ఎవరి కోసం వచ్చినట్లు? నీతిమంతుల కోసం వచ్చినట్ట. ఆరోగ్యంగా ఉన్నా, నేను బలిసిన, నాకేమి కండలు ఉన్నాయి, నాకు తెలివి ఉంది, జ్ఞానం ఉంది, అన్ని విధాలుగా ఈ లోకంలో నాకు ఏది సాటి అయినది అనుకున్న వాడి దగ్గరికి వచ్చినాడా? ఎవరి దగ్గరికి వచ్చినాడు? జ్ఞానవంతుడి దగ్గరికి వచ్చినాడా? ఎవరి దగ్గరికి వచ్చినాడు? రోగుల దగ్గరికి వచ్చినాడు. రోగులను బాగు చేయడానికి వచ్చినాడు. ఎవరి దగ్గరికి వచ్చినాడు? పాపాత్మురాలైన స్త్రీ దగ్గరికి వచ్చినాడు. ఎవరి దగ్గరికి వచ్చినాడు? నరహంతకుని దగ్గరికి వచ్చినాడు. దొంగతనం చేసేవాడి దగ్గరికి వచ్చినాడు. మరి మనుషులను పొడిచి చంపేవాడి దగ్గరికి వచ్చినాడు. వాళ్ళ దగ్గర ఏం చేస్తున్నాడంట? కలిసి భోజనం చేస్తూ ఉంటున్నాడు. మనం అనుకుంటున్నాం, ఏమనుకుంటున్నామంటే ఆ ఇంటికాడికి చెడిపోతూ వాళ్ళతో మాట్లాడకు కలిసి చెడిపోతాము అంటారా? వాళ్ళతో మాట్లాడితే నువ్వు వాళ్ళకి దేవుని పిల్లలు ఎవరితో మాట్లాడినా, ఎక్కడ ఉన్నా, ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ నిలిచినా, మరి వాడు నీతిమంతుడై మనల్ని పాపులని పిలిచిన, మరి
ఆ, అన్ని రకాల హింసించిన, నిందించిన, వేధించిన, మరి ఆ దుఃఖపరిచిన దేవుని